సో ఇప్పుడు టైం 7 అండ్ ఫుల్గా మంచు చల్లగా ఉంది చాలా. అండ్ ఇప్పుడు జాకెట్స్ అవసరం అనిపిస్తుంది. నిన్నేమో అంత పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ మోస్ట్లీ మేము జర్నీలోనే ఉండే కాబట్టి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ కూల్. ఇప్పుడైతే అసలు ఏం అనిపించట్లేదు చూడండి. సో వెల్కమ్ టు డే 2. ఇప్పుడైతే 8:30 అవుతుంది. మేము రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. అండ్ లైట్గా వర్షం కూడా పడుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఆల్ సెట్, ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. బట్ ద వ్యూ ఈజ్ అమేజింగ్. ఎంత బాగుందో. సో రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ కొన్ని వీడియోస్ పిక్స్ అన్నీ తీసుకుంటున్నాము. వ్యూ బాగుండే అనమాట మేము స్టే చేసిన రిసార్ట్లో. సో ఆ రిసార్ట్ నేమ్ వచ్చేసి ద పీక్ రిసార్ట్స్. చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. కొంచెం చప్పగా ఉంది, మనం చెప్తే కొంచెం మంచిగా స్పైస్గా చేసి ఇచ్చారు. అండ్ ఫస్ట్ వెళ్ళింది అయితే క్రాకర్స్ వాక్. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. సో మార్నింగ్ మా డే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అవ్వగానే లైట్గా వర్షం కూడా పడింది. ఎంత ఈచ్ 20. వీడియోలు తీస్తారు అవి, ఇంకా నేనెంత తీసుకున్నాం అన్ని పంపించేస్తారు కదా. కూరగా అప్పుడు అసలు మబ్బులు లాగే ఉంటాయి. ఓకే దుంకురా మబ్బుల కింద క్యాచ్ పట్టుకుంటాను నేను. స్వెటర్ షాప్స్ మోస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. అండ్ వుడ్తో చేసిన బొమ్మలు, ఎలిఫెంట్స్, రోజ్వుడ్వి, అండ్ మన కిచెన్లో కావాల్సిన స్పూన్స్, టీ కప్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ చినుకులు పడ్డాయి, మేము అందులోకి ఎంటర్ కావాలి. అండ్ మధ్యలో కొంచెం ఎక్కువైపోయిందనమాట. ఇంకా అక్కడ అంబ్రిలాస్ అన్నీ కూడా అమ్ముతున్నారు. సో అంబ్రిలాస్ అయితే కొనుక్కున్నాము. అండ్ విరాజ్ ఉంది కదా, సో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, సో అంబ్రిలాస్ తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ వాటర్ ఫాల్స్ ఏం పెద్ద లేదు, ఏదో చిన్నగా ఉండే. అండ్ అక్కడ ఏం చూడడానికి లేదు. కాకపోతే అది వచ్చేసి షాపింగ్ పాయింట్ లాగా. మనకి చాక్లెట్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కదా, డార్క్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ అండ్ ఆల్సో టీ పౌడర్స్, కొన్ని స్పైసెస్, అండ్ ఇక్కడ ఆయిల్స్ అనమాట మెయిన్గా. సో ఇవన్నీ అక్కడ అమ్ముతున్నారు, షాప్స్ ఉన్నాయి. సో మెయిన్గా అక్కడికి తీసుకెళ్ళేది ఈ షాపింగ్ గురించి అనుకుంటాను. సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ ఆబ్వియస్గా డార్క్ చాక్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకుంటాం కదా. సో వెళ్ళి చూస్తున్నాము. అండ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఇవి చాక్లెట్స్ ఇవి ఇక్కడ అని. అండ్ దాంట్లో గ్రేడ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇది వచ్చేసి పిల్లర్ రాక్ వ్యూ పాయింట్. అక్కడ నుంచి చూస్తే అయితే ఏం కనిపించట్లేదు, బట్ కిందకు వస్తే వ్యూ ఈజ్ లైక్ క్రేజీ, చాలా బాగుంది. పైన చాక్లెట్స్, టీ పౌడర్స్, కొన్ని స్పైసెస్, ఆయిల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. దాని గురించి వీడియో నేను సపరేట్గా పెడతాను. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆయిల్స్ దేనికి ఏది యూజ్ చేస్తారని. సో అది నెక్స్ట్ ఒక వీడియో పెడతాను, ఇందులో ఎక్కువ ఇంక్లూడ్ చేయట్లేదు. సో అక్కడ నుంచి మళ్ళీ మేము పిల్లర్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పైనుంచి చూడొచ్చు, కానీ అక్కడ నుంచి వ్యూ అంత పెద్దగా కనిపించలేదు. సో కిందికి వస్తే మనకు ఒక పార్క్ వ్యూ పాయింట్, అది పార్క్ టైప్ ఉంది. సో దానికి ఎంట్రీ టికెట్ అనమాట. సో అక్కడ మోస్ట్లీ అన్ని వ్యూ పాయింట్స్కి, పార్క్స్కి ఎంట్రీ టికెట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే 20, 30 ఇలా ఉన్నాయి, పెద్ద ఎక్కువ కాస్ట్ లేదు. సో అక్కడ వ్యూ పాయింట్ వెళ్ళి చూసాము. వ్యూ మాత్రం అబ్బా ఎంత బాగుందో. సో మనకి అంత ఫాగ్ ఎక్కువ ఉన్నప్పుడు అంత క్లియర్గా కనిపించలేదు వ్యూ పాయింట్. సో కొంచెం మేము అక్కడ ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ ఉన్నాము. సో అది కొంచెం క్లియర్ అయ్యే కొద్దీ వ్యూ ఎంత బాగా అనిపించిందో అసలు, చాలా అంటే చాలా బాగుండే. సో స్పెండ్ చేసాం బాగానే, లైక్ ½ అన్ అవర్ టు 40-45 మినిట్స్. దెన్ అక్కడి నుంచి గునా కేవ్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట.
ఇట్టా పోతావా? వస్తావా? దా మరి. నేను పెట్టుకున్న క్యాప్ నువ్వు పెట్టుకున్నా. సో గునా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. రష్ ఎక్కువే ఉండే, కొంచెం క్రౌడెడ్ ప్లేస్ అని చెప్పాలి ఇది. అండ్ ఇందాక చూసారు కదా పిల్లర్ రాక్ వ్యూ పాయింట్, అది కూడా కొంచెం క్రౌడెడ్ ప్లేసే. సో ఇక్కడ దిగిపోయాం, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండే. సో మేము అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అంకుల్ పార్కింగ్ చూసుకొని పెట్టారనమాట మమ్మల్ని తీసుకొచ్చిన అంకుల్. సో డ్రైవర్ అయితే చాలా మంచోడు, మంచిగా చూపించాడు అన్ని ప్లేసెస్. గునా కేవ్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ అసలు ప్లాస్టిక్ లేదు తెలుసా. టీ కప్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అసలు మనకి 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ బాటిల్స్, సో కోక్ అవన్నీ కూడా మనకి చిన్న 20 రూపీస్ బాటిల్స్ వస్తాయి కదా, ఏవి అసలు ప్లాస్టిక్ లేవు, అన్నీ గ్లాస్లో ఉన్నాయి. అండ్ వాళ్ళు మ్యాగీ ఇవి చేస్తున్నారనమాట. ఫుడ్ వచ్చేసి మ్యాగీ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్. అవి కూడా వాళ్ళు నార్మల్గా మనకి ప్లేట్ ఉంటుంది కదా దానిపైన అరిటాక్ వేసి పెట్టిస్తున్నారు. ప్లాస్టిక్ అయితే అసలు లేదు. వాటర్ బాటిల్ కూడా మనకు కావాలంటే 5 లీటర్స్దే ఉంది, చిన్నవైతే లేవన్నమాట. సో ప్లాస్టిక్ ఫ్రీ కొరాయి బాగుంది. అండ్ ఇక్కడ గునా కేవ్స్కి వచ్చాం కదా, అక్కడ చూసుకున్నాము. పెద్దగా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదన్నమాట, రష్ ఎక్కువ ఉండే. అండ్ చూడడానికి కూడా అంటే అంత పెద్దగా ఏం అనిపించలేదు నాకు గునా కేవ్స్. సో అక్కడ నుంచి పైన్ ఫారెస్ట్కి అయితే వెళ్ళామన్నమాట. విరాజ్ సో పైన్ ట్రీస్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అనిపించలేదు, అది పెద్దగా ఉంది. అండ్ అక్కడక్కడ కూర్చున్నారనమాట అందరూ. సో అక్కడ మంచిగా అనిపించింది. అండ్ హార్స్ రైడ్ ఉండే, సో ఎక్కామన్నమాట. నాకైతే ఫస్ట్ టైం. సో నేను విరాజ్ ఇద్దరం ఎక్కాము. అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్. ఎక్కువసేపు ఏం లేదు కానీ కొంచెం ఒక 10 మినిట్స్ అలా తిప్పారు. దెన్ అక్కడ నుండి మియార్ వ్యూ పాయింట్కి వెళ్ళాము మళ్ళీ. సో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే రోజ్ గార్డెన్ వెళ్ళాలి నెక్స్ట్. అక్కడ 4కి అనుకుంటాను క్లోజ్ చేసేస్తారంట ఎంట్రీ. అందుకని చెప్పేసి వ్యూ పాయింట్స్ ఆల్రెడీ చూసాం కదా పొద్దున అని వెళ్ళి అలా జస్ట్ చూసి వచ్చేసామన్నమాట. మనకి వ్యూ పాయింట్స్ మంచిగా కనిపించాలంటే లైక్ ఫాగ్ ఇట్లా లేనప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మబ్బు అంతా కమ్మేస్తే ఆబ్వియస్గా కనిపించదు కదా. సో మనం వెయిట్ చేయాలి, అది క్లియర్ అయినప్పుడు మనకి వ్యూ పాయింట్ మంచిగా కనిపిస్తుంది. సో దాని తర్వాత రోజ్ గార్డెన్కి వెళ్ళాము. అండ్ మేము చాలా రోజెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాము. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళింది ఆఫ్ సీజన్, డిసెంబర్లో వెళ్ళాం కదా. సో అప్పుడు రోజెస్ ఎక్కువగా ఉండవంట. సో రోజెస్ మంచిగా ఉండాలి అంటే ఎక్కువ ఉండేవి ఏప్రిల్ ఆ టైంలో ఉంటాయంట. సో ఇక్కడైతే మేము వెళ్ళాము, కొన్ని అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంది, ఎక్కువ అయితే లేదు. కాకపోతే చాలా పెద్ద ఉందన్నమాట ప్లేస్. సో వెళ్ళాము అండ్ కొన్ని పిక్స్ ఆబ్వియస్గా, కొన్ని వీడియోస్ ఇలా అలా తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ టు అవర్ హోటల్. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువే ఉన్నాము. మంచిగా పిక్స్ అట్లా తీసుకొని మొత్తం చూసి వెళ్ళాము. అండ్ పిక్స్ మాత్రం అసలు ఎంత బాగా వచ్చాయో, మార్నింగ్ నుండి రిసార్ట్లో దిగినవి కానివ్వండి, లేదా వ్యూ పాయింట్స్ దగ్గర దిగినవి కానివ్వండి, చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఆ వ్యూ వెనకాలైతే చాలా బాగుండే. సో పిక్స్ చాలా బాగా వచ్చాయి. నేను అవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, దివ్య టాక్స్ అని ఉంటుంది. ఇంకా మీరు అక్కడ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ టు ఫాలో. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఆ మబ్బు క్లియర్ అయిన కొద్దీ, ఆ ఫాగ్ అంతా క్లియర్ అయిన కొద్దీ వ్యూ చాలా బాగా కనిపించింది అనమాట. సో ఇలా మా డే 1 ఇన్ కొడైకెనాల్ అయితే గడిచిపోయింది. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దివ్య టాక్స్ అండ్ సపోర్ట్ మీ. 5:30 ఇన్ ద ఈవినింగ్, 5 నుంచి మొత్తం ఫాగ్, అసలు బయట ఏం కనిపించట్లే. ఇక్కడ వ్యూ పాయింట్స్, రోజ్ గార్డెన్ ఇవన్నీ కూడా 4:30కే క్లోజ్. ఇంత ఫాస్ట్గా ఏందో అనుకున్నాం కానీ 4:30 అయిపోయాక తెలిసింది, చూస్తే మొత్తం ఫాగ్, అసలు ముందైతే ఏం కనిపించట్లే. ఇగో చూడండి. అండ్ వర్షం పొద్దున్న పడింది, మధ్యాహ్నం ఒక 3 అవర్స్ ఆల్మోస్ట్ పర్లేదు, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడే రిసార్ట్కి వచ్చాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ కాఫీ నౌ. చిల్. ఎలా ఉంది డే 2 ఇన్ అవర్ ట్రిప్, డే 1 ఇన్ కొడైకెనాల్.